వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ రియాక్షన్స్. ఇప్పుడు నేను రియాక్షన్ తీయవచ్చే సూపర్ హిట్ అరుంధతి మూవీ అనమాట. అరుంధతి మూవీ రియాక్షన్ తీయబోతున్నా. సో ది ఫస్ట్ పార్ట్ ఇంట్రొడక్షన్ తీయబోతున్నా అనమాట. సో లెట్స్ సీ అండ్ తర్వాత మాట్లాడుకుందాం. ఈ కోట ఎక్కడో సేమ్ చూసాను. ఇదిగో మీకేం వచ్చినా పట్టలేము. నువ్వు ఉండవే, ఇదేమైనా సామాన్యమైన విషయమా? ఒరేయ్ సుబ్బయ్య, రామయ్య, అందరినీ రమ్మంటే ఎవరు రాలేదురా. రండ్రా రండ్రా. ఎందుకంటే ఊరికే అలా అరుస్తారు మీరు? ఏంటయ్య గారు అంత సంతోషంగా ఉన్నారు? ఇంత సంతోషకరమైన శుభవార్త చెప్పడానికి ఊపిరాట్లేదయ్యా. అసలు ఈ సంతోషకరమైన శుభవార్త విని మొట్టమొదటిగా ఆనందించవలసిన చంద్రమ్మ ఎక్కడా? చంద్రమ్మ ఏంట్రా చిన్నబ్బాయ్, ఏంట్రా? అది ఆగరా ఆగు. హైదరాబాద్ లో నా తల్లి బాగుందా? ఎంత సందడిగా ఉన్నారంటే ఇక్కడ నన్ను చూసేదాన్ని ఇట్లా అనువో చెప్పు. మన ఇంట్లో మా అమ్మ జేజప్ప గారి పెళ్లి తర్వాత నువ్వు ఆరాధించే శుభకార్యం ఏది? అదేంటి శుభకార్యం ఏంట్రా అది? నువ్వు బాగా ఆరాధించే శుభకార్యం. నా తల్లి పెళ్లి ముహూర్తం పెట్టేశారా? పెట్టేశారు. అమ్మా భూపతిరాజా గారు, ఈవిడ పని మనిషి కదా, మిమ్మల్ని ఏరా చిన్నబ్బాయి అంటుందేమిటి? అయ్యో, ఆవిడ పని మనిషిగా మేము ఎప్పుడు చూడలేదయ్యా. ఈ తరానికి ఆ తరానికి పెద్ద ముత్తైదు ఆవిడే. జయమ్మ శుభలేఖ, ఈ పెళ్లి ముహూర్తం కూడా చూడాలి. జరగబోయే పెళ్లి మీ మనవరాలే కదండి, మరి అమ్మాయిని వారు గారు అంటూ అంత మర్యాదగా పిలుస్తున్నారేంటి? మా అమ్మ జేజమ్మ గారు పోయిన తర్వాత ఈ వంశంలో 3 తరాల వరకు ఆడసత్తతే కలగలేదు. వీరు పుట్టిన తర్వాత మా అమ్మగారి పేరే వీరికి పెట్టాం. అందుకని వారికి ఇచ్చిన మర్యాద వీరికి ఇస్తున్నాం. ముహూర్తం చదువు చదువు చిన్నోడా చదువు. చాంద్రమాన బహుళ పంచమి, మృగశిర నక్షత్రం, మురుగశీర, మురుగశీరే, మిథున లగ్నం, మిథున అదే లగ్నం. ఉదయం 6:14 ముహూర్తం. మీ అమ్మే ఈ అమ్మగా మళ్ళీ పుట్టిందిరా. అందుకే ఆవిడ పెళ్లి ముహూర్తమే ఈ పెళ్లికి పెట్టుకుంది. మన జేజమ్మ పెళ్లి ముహూర్తమే ఈ అరుంధతమ్మది. అబ్బబ్బా, ఏంటి వాన ఊరి పొలి మేరకు వచ్చేసరికి పట్టుకుంది. జాగ్రత్తగా పోనివ్వండి. అక్కడ అయ్యగారి కుటుంబం, చంద్రమ్మ అందరూ ఈ లగ్న పత్రిక కోసం ఎదురు చూస్తుంటారు. సుశీల, ఈ లగ్న పత్రిక తీసుకెళ్ళడం నిజంగా మన అదృష్టం కదా. అవును మరి, ఇది మన అరుంధతం. సుశీల, 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 నీకేం కాలేదుగా? ఏం జరిగిందండి? అదే నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగింది? ఏమీ కనిపించట్లేదు. అక్కడేదో పెద్ద భవనం ఉంది. పద ఇంటికి ఫోన్ చేద్దాం. ఎక్కడికి రా? వెనక్కి వెళ్ళిపోండి. కార్కి యాక్సిడెంట్ అయిందండి, ఫోన్ చేసుకుందామని. ఇది నిజం కాదు. మరి కనిపించేది?
వెనక్కి వెళ్ళిపోండి. అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలండి. రావే. లోపలికి వెళ్ళొద్దంటాడేంటి? వాడు పిచ్చోడ్లో ఉన్నాడు. రండి రండిరా. మేము బయట మీరంతా నాకు తెలుసు. ఇది మీదే. లోపలికి రండి. సింపుల్ సైలెన్స్ గా టెరిఫిక్ ఉంది. రాసుల సంస్థానంలో ఉంది. అవును, ఇది గద్వాల్ మహాసమస్థానం. నా కొడుకుదేరా. నా కొడుకుని ఇక్కడ ఒంటరిగా వదిలేసి ఆ అరుంధతి పెళ్లి చేసుకుంటుందిరా. వదలను! ఓ సుశీల, సుశీల, సుశీల. ఏమండి, నేను ఎక్కడున్నానండి? మేడ పైన రండి. మెయిన్ ఇక్కడ ఇందులో ఉన్నానండి. ఇందులోనా? అసలు అసలు ఇదేంటి సుశీల? ఇది ఇదిలా నా సమాధి. సమాధి? సమాధండి, సమాధి. సమాధి అంటే ఇందులోంచి నేను బయటికి ఎలా తీయాలి? బట్టలు కొట్టండి. అసలు నువ్వు లోపలికి ఎలా వెళ్ళావు? అది నీకు అవసరమా? అయ్యో, లోపలంతా చీకటిగా ఉందండి. ఊపిరాటం లేదు. రండి, బట్టలు కొట్టండి. రండి, బట్టలు కొట్టండి. రండి, బట్టలు కొట్టండి. బద్దలు కొట్టు, బద్దలు కొట్టు, ఈ సమాధిని బద్దలు కొట్టు, బద్దలు కొట్టు. బద్దలు కొట్టరా? ఓ సమాధి బద్దలు కొట్టు. నా బిడ్డని విడిపించు. దాని చెర నుంచి విడిపించు. దాని చెర నుంచి విడిపించరా? విడిపించు, విడిపించరా? ఓ మై గాడ్. ఎంతకాలం నాకు శిక్ష? 80 ఏళ్లుగా ఈ సమాధిలో ఒక తీరని పిశాచినై కసితో రగిలిపోతున్నాను. But where is the wife? మరణం నీ అర్థం. ఒసేయ్ అరుంధతి, నీకు పెళ్ళ? నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి, వదల. వస్తా వస్తా, తప్పక వస్తా. కసిగా పగని తీర్చుకుపోతా. పగతో మరణించిన మనిషి ప్రేతాత్మవుతుంది. కక్ష సాధించే వరకు ఈ లోకాన్ని వదలదు. ఎన్ని జన్మలైనా పగతో ఎదురు చూస్తూనే ఉంటుంది. మై గాడ్. అండ్ అరుంధతి ఐ మీన్ చాలా ఇయర్స్ ముందు రిలీజ్ అయింది అని ఐ నో దట్. బట్ ఐ నో ద కొంచెం సీన్స్ అలా నాకు తెలుసు బికాస్ యాజ్ అ రియాక్షన్ ఛానల్. సో నాకు అంత మూవీ నాలెడ్జ్ లేదు, బట్ స్టిల్ అప్పుడప్పుడు అనమాట. ఈ సీన్ ఎంత టెరిఫిక్గా ఉంది అంటే, అండ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ సైలెన్స్ కానివ్వండి, సైలెన్స్
అండ్ ఇందులో లాస్ట్కి వచ్చేసరికి సో డోర్ అయితే క్లోజ్ అయిపోయింది అనమాట. సో వైఫ్ వాళ్ళు లోపల ఉండిపోయారని అర్థమవుతుంది. అండ్ ఈ సీన్ ఎలా ఉందంటే ఫుల్ డ్రామాటిక్ అనమాట, చాలా ఇంటెన్సింగ్గా ఉంది. అండ్ ఇంకా సో దే హ్యావ్ అంటే సంథింగ్ వాళ్ళు చెప్పారు కూడా. సో సంథింగ్ వాళ్ళు వాట్స్ ఇట్ కాల్ పగతో చనిపోతే దే విల్ బికమ్ సమ్ హైలీ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ గోస్ట్ అని. సో లెట్స్ సీ. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. సో చాలా టెరిఫిక్గా ఉంది. అండ్ దిస్ పార్ట్ 1 అనమాట. సో నెక్స్ట్ పార్ట్ 2 తీయబోతున్నా. సో ఇలాగే మంచి మంచి వీడియోస్ రియాక్షన్ తీయాలంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ VL Reactions. సో టేక్ కేర్, బై బాయ్.